శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగం పనులను వెంటనే తిరిగి ప్రారంభించి 2027 డిసెంబర్ 9లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం నిర్దేశించారు. పనుల్లో జాప్యానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వొద్దని స్పష్టం చేశారు. పనుల ప్రారంభానికి తీసుకోవాల్సిన అనుమతులు, నిర్ణయాలపై చర్చ కోసం ఈ నెల 15లోపు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. ఎస్ఎల్బీసీ పనుల పునః ప్రారంభంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సలహాదారులు, ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, ఎన్జీఆర్, జీఎస్ఐ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ప్రమాదం అనంతరం పరిస్థితులు, పనులు తిరిగి ప్రారంభించే విధానం, తీసుకుంటున్న జాగ్రత్తలు, చర్యలను ఇంజనీర్లు వివరించారు. ప్రాజెక్టు పనులను వెంటనే మళ్లీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఒక్కరోజు ఆలస్యం కావడానికి వీల్లేదన్నారు. ఫ్లోరోసిస్ పీడిత నల్గొండ జిల్లాకే కాకుండా తెలంగాణకు అత్యంత కీలకమైన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ప్రణాళిక ప్రకారం అత్యంత నైపుణ్యంతో చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రపంచ స్థాయి ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో పనులు చేపట్టాలని, గతంలో జరిగిన తప్పులు, లోటుపాట్లు పునరావృతం కాకుండా పక్కా రక్షణ చర్యలు చేపట్టి ముందుకు సాగాలని చెప్పారు. అనుభవమున్న సైనిక అధికారుల సేవలు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. సర్వేతో పాటు పనులు పూర్తయ్యే వరకు ఆయా రంగాల్లో నిష్ణాతులైన అన్ని ఏజెన్సీల సూచనలు, వారి భాగస్వామ్యంతో యుద్ద ప్రాతిపదికన పనులు కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో దేశ విదేశాల్లో చేపట్టే సొరంగ ప్రాజెక్టులకు ఆదర్శంగా ఉండేలా ఎస్ఎల్బీసీ పూర్తి చేయాలని, ఇది ఒక కేస్ స్టడీగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని, వెంటనే అటవీ, ఇంధన శాఖలతో సమన్వయం చేసుకోవాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పనులు తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని అనుమతులు, నిర్ణయాలు తీసుకునేందుకు ఈ నెల 15లోగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. సంబంధిత విభాగాల అధికారుల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఒక్క సమావేశంలోనే ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం తీసుకురావాలని సీఎం నిర్ణయించారు. అటవీ శాఖ అనుమతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, పనులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరగాలని ఆదేశించారు. సొరంగం తవ్వకంలో సింగరేణి నిపుణుల సేవలు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. 2027 డిసెంబర్ 9లోగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని గడువు నిర్దేశించారు. అందుకు అనుగుణంగా పనులు పూర్తి చేసేందుకు ప్రతి 3 నెలలకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. సొరంగం పనులను వేగంగా పూర్తి చేసేందుకు కాంట్రాక్టు సంస్థ జేపీ అసోసియేట్స్ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి, ఒక్కరోజు పనులు ఆలస్యం చేసినా ఒప్పుకునేది లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు పూర్తి కావాల్సిందే అన్న ఆయన, పనులు ఆగడానికి వీల్లేదని చెప్పారు. ఇన్లెట్, అవుట్లెట్ రెండు వైపుల నుంచి పనులు చేపట్టాలని అన్నారు. అవసరమైన యంత్ర పరికరాలతో పాటు సరిపడా నిపుణులు, కార్మికులను రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎస్ఎల్బీసీ పనులకు గ్రీన్ ఛానల్లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగ మార్గానికి మిగిలిన 9 కిలోమీటర్లు తవ్వేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నట్లు కల్నల్ పరీక్షిత్ మెహ్రా వివరించారు. ప్రతి నెల 178 మీటర్ల సొరంగం తవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన హెలిబోర్డ్ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జీఆర్ఐ ద్వారా సర్వే చేపట్టనున్నారు. తద్వారా సొరంగం తవ్వకాల సమయంలో ముందుగానే ప్రమాదాలను పసిగట్టే వీలుంటుందని తెలిపారు.